హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మనకి ఏదైతే ఎంపీటీ ఇంకా ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే అవుతుంది కదా! వాటికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఎంపీటీకి సంబంధించి, అలాగే ఎంఎస్సీ ఏదైతే నర్సింగ్ ఏదైతే ఉందో ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి ఫేజ్ 1 2024, 2025కి సంబంధించి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజుతో క్లోజ్ అయితే అయిపోయాయన్నమాట. మనకి 18థ్ క్లోజ్ అయితే అయిపోయాయండి. మరి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దామన్నమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మనకి బేసిక్‌గా రిలీజ్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి కొంత టైం అయితే తీసుకుంటారు. అది కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనకి లోడ్ చేసి మీకు పెట్టిన ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మీ క్యాస్ట్, మీ కేటగిరీ, మీ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని ఎంతమంది ఆ కాలేజ్‌కి సేమ్ కాలేజ్‌కి అప్లై చేశారు అని చెప్పేసి చెక్ చేసి మనకైతే ఇవ్వాలి కాబట్టి దానికి టైం అయితే పడుతుందనమాట. కొన్నిసార్లు అది సాఫ్ట్‌వేర్ ద్వారా అయితే అవుతుంది. ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా. లేకపోతే కొన్నిసార్లు అది మనకి స్టాఫ్ వాళ్ళే దాన్ని డిసైడ్ చేస్తారనమాట. మాక్సిమం 98% వచ్చేసరికి అది మనకు కంప్యూటర్ ప్రోగ్రామ్‌తో అయితే అవుతుందనమాట. ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌తో అయితే మనకి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుందనమాట. ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి చూసుకున్నట్లయితే మనకి ఎంపీటీ వాళ్ళకైనా సరే, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా మనకి 3-4 డేస్ కాకపోతే ఒక 1 వీక్ టైం అయితే పడుతుందనమాట. మనం 20థ్‌కి అయితే అప్లై చేసాం కాబట్టి మనకి 23, 22, 24 ఆ టైం ఆ పీరియడ్‌లో అయితే మనకు ఖచ్చితంగా ఎంఎస్సీ నర్సింగ్ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో వచ్చేసరికి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన వెంటనే కూడా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఇది మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కానివ్వండి, ఎంపీటీకి సంబంధించి కానివ్వండి, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ కోర్స్‌కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. దాంతో పాటే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాం కదా మరిన్ని అప్డేట్స్‌తో మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.